ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న P4 పథకం ప్రారంభ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఈ నెల 30న ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని P4 విధానాన్ని అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఉగాది రోజు మధ్యాహ్నం రాష్ట్ర సచివాలయం సమీపంలో P4 విధానాన్ని సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. అందుకు తగిన పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో సిఎస్కే విజయానంద్ ఇప్పటికే వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. ఈ P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ భాగస్వామ్యంతో సమాజంలోని పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోందని ప్రభుత్వం తెలిపింది. సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న 10% మంది, అట్టడుగున ఉన్న 20% మంది పేదలను దత్తత తీసుకుని వారికి అండగా నిలిచి పేదరికం నుంచి పైకి తీసుకురావాలనే ఆశయంతో P4 కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికీ ఈ P4 విధానంపై ప్రభుత్వం ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తోంది. ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి స్వయం సహాయక సంఘాలు, విద్యార్థులు, రైతులు, ఉపాధి కూలీలను ఆహ్వానించారు. వారందరినీ ప్రత్యేక బస్సుల ద్వారా అమరావతిలో జరిగే ప్రారంభోత్సవ వేదిక వద్దకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 11,500 మందిని ఈ కార్యక్రమానికి తీసుకురానున్నారు. వారిలో సుమారు 3,000 మంది మహిళలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అమరావతి సమీప జిల్లాలైన ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల నుంచి సుమారు 7,000 మంది, పల్నాడు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి కనీసం 500 మంది వంతున ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. మిగతా జిల్లాల నుంచి 300 మంది వంతున దూర ప్రాంత జిల్లాలైన మన్యం, అల్లూరి, చిత్తూరు, అన్నమయ్య, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల నుంచి 50 మంది వంతున హాజరు కానున్నారు. ఇందుకు అవసరమైన ఆర్టీసీ బస్సులను ఆయా జిల్లాల్లో ప్రభుత్వం అందుబాటులో ఉంచనుంది. కార్యక్రమానికి వచ్చే వారిని సురక్షితంగా తరలించి వారి గమ్యస్థానాలకు తిరిగి చేర్చేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు సిఎస్ ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం రాష్ట్ర స్థాయిలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ హరినారాయణ్ ను మరో 3 ఉన్నతాధికారులను నియమించారు. ఇక ప్రతి జిల్లాకు ఒక నోడల్ అధికారిని, ప్రతి బస్సుకు ఒక లైజన్ అధికారిని నియమించాలని ఇక సిఎస్ కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. గతంలో బహిరంగ సభలకు తరలించినట్టు రొటీన్ విధానంలో కాకుండా ఒక ప్రత్యేక ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఆయా వర్గాల ప్రజలను తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాక ఉగాది పర్వదినాన కార్యక్రమం నిర్వహిస్తున్నందున పండుగ వాతావరణంలో వచ్చిన వారికి ఆతిథ్యం ఇవ్వాలని సిఎస్ ఆదేశాలిచ్చారు. ఇక దూర ప్రాంత జిల్లాలకు చెందిన వారు ఒక రోజు ముందే బయలుదేరాల్సి ఉన్నందున 2 రోజులకు తగిన వసతి ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇలా P4 కార్యక్రమాన్ని ప్రజల మధ్యలో ఘనంగా జరిపేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోంది.